ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆరోపించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. తొలత నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మామిళ్లపల్లి జయప్రకాష్లు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయలేదని, గత జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేయనున్నామన్నారు. మోసాలు చేసే చంద్రబాబు లాంటి వారు గద్దెపై ఉంటే ప్రజలకు మంచి జరగదని, ప్రజలకు మంచి జరగాలంటే జగన్ లాంటి నాయకుడే గద్దెపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2 సంవత్సరాల్లో ప్రజలను మోసం చేసిన విధానంపై గత 4వ తారీఖు నుంచి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి గడపకి పాంప్లెట్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు పరచకుండా తొంగలో తొక్కిన విధానం, అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకం ప్రజలకు మంచి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు గద్దెపై ఉండాలి. కానీ ఈ మోసాలు చేసే చంద్రబాబు నాయుడు లాంటి వారు గద్దెపై ఉంటే ప్రజలకు మంచి జరగదని 2 సంవత్సరాల్లో నిరూపితమైంది. దానిలో భాగంగా ప్రజలందరికీ, ఏలూరు ప్రజలందరికీ తెలిసే విధంగా పాంప్లెట్లు పంచడం జరిగింది. అలాగే ఇవాళ ఈ యొక్క ధర్నా రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వైఫల్యం, సూపర్ 6లో ప్రజలకు, ఆడబిడ్డలకు ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పి నమ్మబలికి మోసపుచ్చి ఏమీ ఎవరికి ఇవ్వకోకుండా ఆయన గడుపుతున్నారు. ఆయన గడుపుతున్న విధానం, అలాగే పేద విద్యార్థులకు ఇంకేమన్నా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్తాం. మన ఉమ్మడి జిల్లా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు పిల్లల దగ్గరికి అది హేళనగా నీకు 15,000 నీకు 15,000 అని దాన్ని చెప్పి ఇవాళ దాన్ని తీసుకెళ్లి అరకెక్కించిన విధానం, అలాగే రైతు భరోసా రైతులందరికీ కూడా 20,000 చొప్పున ఇస్తాను ఎక్కడ రైతులకు భరోసా ఇవ్వకపోవడం, అలాగే పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు వృత్తిస్తానని ఇప్పుడు దాకా ఇవ్వకుండా మెగా డిఎస్సి అని మోసపుచ్చి వారి యొక్క అనుయాయులకు వారికి అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటా అనే వంకతో ఎవరో కూడా ఏ క్రీడ లేని క్రీడలను తీసుకొచ్చి వారందరికీ ఉద్యోగాలు, ఒక్కో ఉద్యోగం 10 నుంచి 15 లక్షలకు అమ్ముకుని ఇచ్చిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసపుచ్చి ఆయనకు వయసు అయిపోయింది, ఈ వయసులో ఇంకా నేను పనిచేస్తానని చెప్పి ఆయన చెబుతునే తప్ప ఆయనకు వచ్చిన మతిమరుపుకి ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన కొడుక్కి, వాళ్ళ మనవడికి, వీరికి మంచి చేయడం, లేకపోతే
వారి యొక్క అనుయాయులకి డిఎస్సీలకి ఉద్యోగాలు ఇప్పించుకోవడమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశంలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి చోట కూడా అవినీతి రాజ్యమేలుతుంది. కాబట్టి ఈ అవినీతి అంతమొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా ఇలాగే చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి జేపీ గారి నాయకత్వంలో ఇక్కడ మన ఏలూరు కార్పొరేటర్లు, అలాగే వివిధ పార్టీ ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బ్రహ్మాండంగా ప్రదర్శన చేయడం, మరి ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎందుకు మూలంగా చేయలేదు, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యింది వెమ్మటే చెయ్యండి, ఇప్పటికైనా చేయండి అని ఒక ఖచ్చితమైనటువంటి సంకేతం చెప్పడం కోసమే ఈ ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో సఫర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులకి ఇంతవరకు ఫీజు పడలేదు. ఫీజు పడకపోవడం మూలంగా ఆ కాలేజీ వాళ్ళు 70,000 కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పు తప్పు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మామిడి రైతులు ఆ మామిడికి తగినటువంటి ఒక పంటకి గుర్తింపు లేక ఎంతో వారు సఫర్ అవుతున్నారు. ఒక కేజీ 10 రూపాయలు ఉండాల్సింది కేజీ 2 రూపాయలు 3 రూపాయలు కొనడం మూలంగా రైతులు ఎంతో సఫర్ అవుతున్నారు. ఇలాగ అనేక సమస్యలు ప్రజల్లో ఉన్నాయి. ఈ ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా పట్టించుకొని ఇక్కడి నుంచి అయినా పరిపాలన చేయమని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటే ప్రజలకి బాగా సౌకర్యాలు కావాలి, ఆ సౌకర్యాలు కావాలి చెయ్యాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేమందరం గట్టిగా ఒక్కసారి చెప్తున్నాం.